అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ జొన్న పిట్టు మీలో ఎంతమందికి తెలుసండి? నాకు తెలిసి ఇది మన అమ్మ వాళ్ళ దగ్గరే ఆగిపోయింది. మనకైతే తెలియదు, మన పిల్లలకి అస్సలు తెలియదు. మన అమ్మమ్మలు నానమ్మలు మాత్రం దీన్ని రెగ్యులర్ గా చేసుకుని తినేవాళ్ళంట. అందుకేనేమో వాళ్ళంతా స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళండి. మనం కూడా మన పిల్లలకి చేసి పెడదామా మరి? వీటిలో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల మజిల్ గ్రోత్ బాగుంటుందండి. పిల్లలకి దీన్ని పెట్టారంటే హెల్దీగా తయారవుతారు. కాల్షియం కూడా ఎక్కువగా ఉండటం వల్ల బోన్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. బాలింతలకు మాత్రం 1 మంత్ తర్వాత పెట్టారంటే నడుం గట్టిపడుతుంది. దీని ప్రాసెస్ చూసేద్దాం. 1 కప్పు జొన్నలను తీసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కుని ఒక రోజంతా నానబెట్టుకోవాలి. నానిన తర్వాత ఒక స్ట్రెయినర్లో వేసుకుని వాటర్ అంతా స్ట్రెయిన్ అయిన తర్వాత లిడ్ క్లోజ్ చేసుకుని 2 రోజులు పక్కన పెట్టుకోవాలి. అప్పుడైతేనే ఈ జొన్నలకి మొలకలు వస్తాయండి. నెక్స్ట్ డేకి చాలా చిన్నగా వస్తాయి. ఇంత తొందరగా ఈ విధంగా రావాలంటే 2 రోజులు పడుతుంది. మంచి క్వాలిటీ జొన్నలను తీసుకుని నానబెట్టుకోండి. అవైతే మొలకలు చక్కగా వస్తాయి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా అవసరం లేదండి. చూస్తున్నారు కదా, ఇలా బరకగా అయితే సరిపోతుంది. దీనిలోనే 1/4 కప్పు పచ్చి కొబ్బరిని స్లైసెస్గా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని కూడా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని 1/4 కప్పు బెల్లం, 2 యాలకులు వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. స్వీట్ సరిపోకపోతే మరి కాస్త బెల్లం యాడ్ చేసుకోవచ్చు. ఈ 1/4 కప్పు బెల్లం నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. దీనిలోనే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న జొన్నలు కొబ్బరి మిక్స్చర్ని వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. బెల్లం చక్కగా మిక్స్ అయ్యే వరకు ఒకసారి చేత్తో మిక్స్ చేసుకోవాలి. నా దగ్గర ఆవిరికుడుం పాత్ర ఉందండి. నేను దానిలో స్టీమ్ చేసుకుంటున్నాను. మీరు ఇడ్లీ పాత్రలో కూడా స్టీమ్ చేసుకోవచ్చు. ఈ పాత్రలో ఒక 1/2 లీటర్ వాటర్ వేసుకుని పైన ప్లేట్ పెట్టుకుని కాటన్ క్లాత్ని తడుపుకుని వాటర్ని గట్టిగా పిండేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం తయారు చేసుకున్న ఈ మిక్స్చర్ని ప్లేస్ చేసుకుని క్లాత్ క్లోజ్ చేసుకుని లిడ్ క్లోజ్ చేసుకోవాలి. ఈ జొన్నల్లో లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల గ్లూకోజ్ని స్లోగా బ్లడ్లోకి రిలీజ్ చేస్తుంది. ఇది షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది. స్టవ్ ఆఫ్ చేసుకున్న ఒక 10 నిమిషాల తర్వాత దీన్ని తీసుకుని సర్వ్ చేసుకోవటమే. వేడివేడి జొన్న పిట్టు మీద నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వెరీ టేస్టీ అండ్ హెల్దీ ఈ జొన్న పిట్టు రెసిపీ మీకు తప్పకుండా నచ్చుతుంది. నచ్చితే గనక లైక్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. పద్మజాస్ తెలుగింటి వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.